తిరుమల తిరుపతి పవిత్రత గురించి, తిరుమల తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసింది. ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కూడా కొలిచేటువంటి పరిణామం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడతా ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.